నమస్తే. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి వైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వా సుజాత గారు ఉన్నారు. మాట్లాడదాం. కేసీఆర్ 27న రజతోత్సవ సభను పెట్టబోతున్నారు. వరంగల్లో భారీ స్థాయిలో జన సమీకరణ జరగబోతున్నట్టున్నారు. ఈ సభ తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు జరగబోతున్నాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ అధికారం రాకపోతున్నట్టు కేటీఆర్ కామెంట్ చేస్తున్నాడు. మరోవైపు ఇక నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు అందించింది. అందులో మేడిగడ్డలో ఉన్నటువంటి 7వ బ్లాక్ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయింది. మళ్ళీ పునర్నిర్మాణం జరగాలి, నాణ్యత లేదు ఇతర పిల్లర్లో బ్యారేజ్లు అంటూ కూడా నివేదికనిచ్చింది. ఈ రెండు అంశాల గురించి మాట్లాడదాం. మేడం, ఎట్లా చూస్తారు? ఫస్ట్ మొదటగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి నివేదికను చూస్తే ఏమనిపిస్తుంది? గతంలో మీరు కాళేశ్వరం అంటేనే కూలేశ్వరం అంటూ కామెంట్ చేస్తారు. ఇప్పుడు ఏమనిపిస్తుంది? కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ అదేవిధంగా ఈ మధ్య కాలంలో ఫేమస్ అవుదామని వచ్చినటువంటి కవిత గురించి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. ఎలక్షన్ ముందు జరిగినటువంటి ఎలక్షన్కి 2 నెలల ముందు కాళేశ్వరం డ్యామ్ అంతా చిందరవందర అయిపోయి 2-3 ఎక్కడ ఆల్మోస్ట్ 2 డ్యాములు ఇబ్బందికరంగా క్రాక్లు వచ్చి పెద్ద చిన్న క్రాక్లు వస్తే ఎవరైనా రిపేర్లు చేస్తారు. కట్టినాకో 20 ఏళ్లకో 30 ఏళ్లకో వస్తే దాన్ని సర్వీస్ చేస్తారు. అంతేగాని కట్టి ఇనాగ్రేషన్ అయ్యి 3 ఏళ్ళు కూడా 4 ఏళ్ళు కూడా ముగియక ముందే దానికి 100 సంవత్సరాల పైగా పూర్తయినటువంటి అవతారం మనం చూసినాం. అప్పుడు ఏమన్నా రాహుల్ గాంధీకి వచ్చి తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చూపించిండు, గింత పర్రె వాస్తే ఏమవుతుంది అని కేటీఆర్ మాట్లాడిండు. అది పర్రె కాదు బొర్రె అని చూపించినటువంటి ఈరోజు నేషనల్ డ్యామ్ అథారిటీ మొత్తానికి తీసి కంప్లీట్గా కట్టాలి అని చెప్పినటువంటి విషయం మనం చూసినాం. ఇన్ని రోజులు దానికోసమే వెయిట్ చేస్తున్నాం. రిపోర్ట్ రావాలి, దానికి పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాతనే మాట్లాడాలి అని గత సంవత్సరం నుంచి అందరూ ప్రశ్నలు వేస్తున్నారు. ఏమైంది కాళేశ్వరం విషయంలో? బీఆర్ఎస్ వాళ్ళు చేసినటువంటి మోసానికి మీరు అరెస్ట్ చేయరా, వాళ్ళ లోపల వేయరా, బొక్కలు వేయరా, అవి ఇవి ఏమేమో మాట్లాడారు. బట్ ఒక పర్టికులర్గా క్లారిటీ పిక్చర్ మన ముందుకు వస్తేనే కదా మనం ఏమైనా మాట్లాడాలి. మేము మాట్లాడితే పొలిటిషియన్ అవుతుంది. కాబట్టి అఫీషియల్గా వచ్చిన రిపోర్ట్ అయితే ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది కదా. అన్నారం బ్యారేజ్ ఖతమైపోయింది. ఇప్పుడు ఈరోజు చూస్తే నేషనల్ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ని బట్టి చూస్తే ఏమయ్యింది అంటే నాణ్యత లేదు. ఇసుకలో పిల్లర్లు వేసిండ్రు, దానికి కనీసం క్వాలిటీ లేనటువంటి వ్యవహారం చేసిండ్రు అనేది ఈరోజు ఇచ్చినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ని బట్టి ఇప్పుడు ఏమి కేసీఆర్ కుటుంబానికి ఏం మాట్లాడతారో వాళ్ళు ఒక్కసారి వాళ్ళ దగ్గరికే వెళ్ళి మాట్లాడండి. గతంలో నాగార్జున సాగర్ ప్రాజెక్టులు తెలంగాణలో కాదు వివిధ రాష్ట్రాలలో భారతదేశం మొత్తం కాంగ్రెస్ అప్పుడు మాన్యువల్ వర్క్ ఉన్నప్పుడు, ఇప్పుడు మిషనరీ ఇంత టెక్నాలజీ పెరిగి ఇంత సదుపాయాలు ఉన్నటువంటి సమయంలోనే మీరు ఈ విధంగా సర్వనాశనం చేసి 1,20,000 కోట్లు తీసుకొని పోయి కాళేశ్వరంలో పోసిరు. కాళేశ్వరం కులేశ్వరం అయినా 1,20,000 కోట్లు రావు కదా అనేది ఈరోజు బాధ. తిరిగి అవి వాపసు వచ్చేటివి కావు. తెలంగాణ రక్తం తెలంగాణ ప్రజల చీము నెత్తురుతోని కష్టపడి సంపాదించిన పైసలు ప్రభుత్వాన్ని చెల్లిస్తే ప్రభుత్వం తీసుకొని పోయి నాణ్యత లేనటువంటి కట్టడం కట్టి 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ నిధుల్ని సహా చేసి బొక్క పెట్టారు. ఆడ బొక్క పడింది కాక ఈడ పెద్ద బొక్క పెట్టారు. కేసీఆర్కి అదేవిధంగా హరీష్ రావుకి కీలకంగా పనిచేస్తారు కాబట్టి నోటీసులు వస్తాయి, అరెస్టులు తప్పదనేటువంటి ప్రచారం జరుగుతున్నది. సో ఎంతవరకు వాస్తవం? ఏదైనా సమయస్ఫూర్తి ఉండాలి, దేనికైనా ఓపిక ఉండాలి. అది నాశనం చేయడానికి తొందర అయింది కానీ దాని మీద విచారణ, దాని మీద పూర్తి స్థాయిలో నివేదిక వచ్చేంత వరకు ఎవరం కూడా మాట్లాడొద్దని మేము సైలెంట్గా ఉన్నాం. ఈరోజు నివేదిక వచ్చింది. దాని మీద ఎవరెవరైతే తప్పుడు పనులు చేసినారో, కాంట్రాక్టర్లు తప్పు చేసినా, ఆనాటి ప్రభుత్వంలో ఎవరెవరు దీనికి సంబంధించి హరీష్ రావు కూడా నీటిపారుదల శాఖ మంత్రి ఉండే, మరి ఆయన మీద కూడా వస్తుంది కదా డెఫినెట్గా. ఒక్కళ్ళు కాదు, నాకు తెలిసి ఇది ఒక్క దాంట్లోనే కాదు, ఎన్నో విషయాలలో వాళ్ళు జైలుకి వెళ్ళే అవకాశాలు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి, భూ ఆక్రమాలు చేసి ధరణి విషయంలో కానివ్వండి, కాళేశ్వరం విషయంలో కానీ, విద్యుత్ దాంట్లో కానీ, సివిల్ సప్లైలో కానీ వాళ్ళు చేసినటువంటి అఘాయిత్యాలు మనకు అన్ని కళ్ళకు కట్టినట్లా కనబడినాయి. కానీ దానికి ఆధారాలతో సహా బయట పెట్టండి అంటే ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. వేటెన్సీ నేను అప్పుడే చెప్పిన, ఒక్క దాంట్లో తీసుకొని పోయి బయట వేస్తే వాళ్ళకు 1 రోజు 2 రోజులు జైలు శిక్ష అవుతుంది. దాని తర్వాత వాళ్ళు బెయిల్ తెచ్చుకొని బయటికి వస్తారు. వాళ్ళకి బెయిల్ రాకుండా పగడబందీగా వాళ్ళు పూర్తి స్థాయిలో జైల్లో ఉండాలి అని అంటే అన్ని నేరాలు చేసినటువంటి ప్రతి ఒక్కటి ఆధారం ప్రజల ముందు, ప్రభుత్వం ముందు, అధికారుల ముందు అన్నీ వచ్చిన తర్వాతనే మేము స్పందిస్తాం దాని మీద అని గతంలో చెప్పినాం. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాం. దీంట్లో ఇప్పుడు ఫస్ట్ సభ కన్నా ముందు దీనికి వివరణ ఇవ్వమని అడుగుతున్నాను నేను. సభను కూడా కాంగ్రెస్ బీజేపీ 2 అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఎప్పటికైనా కాంగ్రెస్ బీజేపీ ఒక్కటే అని కేటీఆర్ అంటున్నాడు. ఈ సభ తర్వాత రాజకీయాల చాలా మార్పు ఉండబోతున్నాయి, భవిష్యత్తులో కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. వాస్తవేనా? ఫస్ట్ ఒక్కసారి నేను అడుగుతున్నా, నిన్న కాదు మొన్న కాశ్మీర్లో 3 రోజుల క్రితం దాడి జరిగింది. దానికి కనీసం బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడన్నా స్పందించి పెద్ద
నివాళులు అర్పించిండ్రా అని అడుగుతున్నా. సభ పెట్టే ముందు దేశంలో ఏం జరుగుతుంది, అల్లకల్లోలం అమాయకులు అనేటువంటి 26 మంది ఈరోజు వాళ్ళ జీవితాల్ని కోల్పోయి కుటుంబాలు విచ్ఛిన్నమైపోయి ఏమీ అవసరం సంబంధం లేనటువంటి వ్యక్తులు చనిపోవడం జరిగింది. ఇంత పెద్ద దారుణం దేశంలో జరిగితే వాళ్ళకి సభ మీద సోయి ఉన్నది తప్పించి దేశ ప్రజల మీద సోయి లేదు. మన రాష్ట్రం నుంచి ఒక ఆఫీసర్ కూడా చనిపోవడం జరిగింది అందులో. మరి దాని మీద లేనటువంటి సోయి సభ మీదనే ఉన్నది. ఇంకా బీజేపీ వాళ్ళేమో బీహార్లో సభలు పెడతారు, వీళ్ళేమో తెలంగాణలో సభలు పెడతారు. కాస్తన్న కడుపుకు అన్నం తినింటే, కడుపు ఇంకిత జ్ఞానం ఉంటే కనీసం ఇంత జరిగింది, దేశ ప్రజలకు నష్టం జరిగింది, భయభ్రాంతులకు గురవుతున్నారు. కాశ్మీర్లో మరి ఇంత పెద్ద దారుణం జరిగి విదేశీ కుట్ర జరిగి మన దేశం మీద ఏం జరుగుతుందో ఏ క్షణం నిద్రపట్టనటువంటి పరిస్థితిలో దేశం ప్రజలందరుంటే వీళ్ళు హాయిగా 27వ తారీఖున జరిగే సభకి 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సభకు ప్రజల్ని తరలించి, ఇంకా మొన్న ఒక ఎర్రబెల్లి దయాకర్ మాట్లాడిన మాటలు విన్నారా? అప్పుడు 300 ఇస్తుంటే ఇప్పుడు 500 ఇస్తాం, 1000 ఇస్తాం, లేదా మీరు రాకుండి అనే మాటలు, కొన్ని మాటలు వీళ్ళే అన్నీ విన్నాం మనం. కానీ ప్రజలు ఎవ్వరు ఆసక్తిగా లేరు. కానీ మేమేమంటున్నామంటే వచ్చిన డబ్బులంతా తీసుకోండి. ఎందుకంటే తెలంగాణ ప్రజల దగ్గర దోపిడీ చేసినటువంటి డబ్బు. ఎందుకంటే కవితమ్మ బ్యూటీ పార్లర్ నడిపిస్తే ఆమె 1000 కోట్లు సంపాదించలేదు. కేటీఆర్ అమెరికాలో చిప్పలు కడిగితే 1000 కోట్ల రూపాయలు సంపాదించలేదు. కానీ ఈరోజు ఖర్చు పెడుతున్నటువంటి 1000 కోట్ల రూపాయలు ఎవరి ధనం? అది మన ప్రజాధనము. ఆ రోజు మన మీద 10 ఏళ్ల కింద దోపిడీ చేసినటువంటి డబ్బు అది. కాబట్టి ఒల్చుకోండి వాళ్ళ దగ్గర. అవసరమైతే వచ్చిన వాళ్ళ దగ్గర ఒంటి మీద జేబులో ఏముంటే అవి జాడించుకోండి. సభలకు పోకపోవడం సెకండరీ. అది ఫస్ట్ అయితే ఒల్చుకోండి వాళ్ళ దగ్గర అని మేము. ఎందుకంటే మామూలుగా అయితే బయటకు రావు ఆ పైసలు. 27వ తారీఖు సభ తర్వాత ఏమవుతుంది? కేసీఆర్ గతంలో చాలాసార్లు విన్నాం, 15 నెలల నుంచి వింటున్నాం, కేసీఆర్ పులి బయటికి వస్తున్నది, అసెంబ్లీకి వస్తున్నాడు, వస్తే ఏం చేయనికి వస్తాడు? ఆయన ఒక సంతకం పెట్టి ఆయన జీతం తీసుకొని వస్తాడు. ఎంతసేపు సొంత ఆలోచన, ఎంతసేపు దుర్బుద్ధి తప్పించి తెలంగాణ ప్రజల మీద ఆశ ఉండేనా? తెలంగాణ ప్రజలకు ఏమైనా చేయాలని ఉన్నది ఆయనకు మనస్ఫూర్తిగా. ఆ రోజు రాష్ట్రాన్ని విడగొట్టాలి, 2 రాష్ట్రాల మధ్యలో చిచ్చు పెట్టాలి, 1200 మందిని చంపేయాలని కంకణం కట్టుకున్నటువంటి వీళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత శవాల మీద కూర్చొని లక్షల కోట్లు సంపాదించిండ్రు. ఆ లక్షల కోట్ల రూపాయలు లోపల ఉన్నాయి. ఆ లక్షల కోట్ల రూపాయలు బయటికి తీయాలంటే అప్పుడప్పుడు మీరు సభలు పెట్టాలి, ప్రజలు మీ దగ్గర డబ్బులు వసూలు చేయాలి. ఆ సభ ఫెయిల్ అవుతుందా, పాస్ అవుతుందా, పెట్టినంత మాత్రాన పులి గాండ్రించి బయటకు వచ్చి కక్కుతుందా, ఏం చేస్తుందా, అవన్నీ సెకండరీ. మేము బీజేపీ వాళ్ళు ఒకటని ఎట్లా అంటారు? 2 సరళ రేఖలు ఎప్పుడు కలవవు. బీజేపీలకు మీకు మీద డ్రామాలు చేస్తారు, లోపల ఇద్దరు ఒకటే. ఎంపీ ఎలక్షన్లల్లో డైరెక్ట్గా ఓటు వేయించింది మీరు కాదు, బీజేపీలకు ఓటేపించింది. ఎక్కడైతే బీజేపీ 8 స్థానాలలో గెలిచిందో అక్కడ బీఆర్ఎస్ డిపాజిట్లు ఎందుకు కోల్పోయింది? అది చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు వాళ్ళు ఒకటయ్యి బూతులలో మీ కౌన్సిలర్లు, మీ బూత్లలో మీ ఎమ్మెల్యేలు, మీ బూత్లలో మీ కార్పొరేటర్లు నిలబడి మరి ఓట్లు వేయించారు కదా వాళ్ళకు. మరి ఓట్లు వేయించిన మీరు ఒకటవుతారా? మేమెందుకు ఒకటవుతాం? ఈరోజు దేశం మీద కొట్లాడుతుంది వాళ్ళ మీద మేము. ఎప్పుడు 2 నేషనల్ పార్టీలు ఒకటెట్లయితాయి? మేము వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాము. బీఆర్ఎస్ అనే నేషనల్ పార్టీ చెప్పుకున్నారు కదా మీరు. భారతీయ రాష్ట్ర సమితి, రాబందుల సమితి. ఆ రాబందుల సమితి ఏం చేస్తుంది? కాశ్మీర్లో జరిగినటువంటి అల్లర్లు, ఈరోజు ఇప్పుడు బీజేపీల మీద ఈరోజు జరిగినటువంటి దాని మీద ఒక మాటనైనా మాట్లాడుతుర్రా? ఈరోజు మిలిటరీ అక్కడ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, ఇంటెలిజెన్స్ పూర్తి స్థాయిలో పనిచేయకపోవడం, దేనికి దానికే మాట్లాడాలి. మరి ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? అంటే రేపు పొద్దున్న రాబోయే ఎలక్షన్లలో మీకు వాళ్ళు సపోర్ట్ చేయాలి, కవితకు ఇచ్చినటువంటి బెయిల్కి పూర్తి స్థాయిలో మీకు సహకరించాలి. 3వది, మొన్న ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎందుకు పోటీ చేయలేదు హైదరాబాద్లో? ఎందుకు పోటీ చేయలేదు? మేము ముందే చెప్పినాం, మాకు తెలుసు మా స్థానే, మేము గెలుస్తామా ఓడుతామా అనేది మాకు తెలుసు, మేము ముందే చెప్పినాం మేము పోటీ చేయమని. కానీ మీరెందుకు పోటీ చేయలేదు? 30 హైదరాబాద్లో మొత్తం ఎమ్మెల్యేలు మీ వాళ్ళే గెలిచిండ్రు. ఈ 36 కార్పొరేటర్లు ఎంతమందో మీకున్నారు. ఎందుకు పోటీ చేయలేదు? ఎందుకు పోటీకి దూరంగా ఉన్నారు? ఎవరిని మెప్పించడానికి, ఎవరికి మీ ఓటు మార్చడం కోసం ఎందుకు పోటీలో పాల్గొనలేదు? ఇంకనంటే రేపు వస్తుందంట కేసీఆర్ నేనే కావాలి, బాపుని చేస్తున్నారంట తెలంగాణ ప్రజలు. ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్సీ ఎలక్షన్లు అయినాయి, దాంట్లో పోటీ చేయలేదు. ఎంపీ ఎలక్షన్లలో డిపాజిట్లు గల్లంతైనాయి, అయినా మేమే పోటీ చేస్తాం. అయినా మరోసారి కేసీఆర్ కావాలండి, మరోసారి మళ్ళీ చిప్ప చేతికి. ఇప్పుడు కేవలం మా ఆస్తులనే దోపిడీ చేస్తాం, మా పైసల్ని దోపిడీ చేస్తాం. మళ్ళోసారి నీకు అవకాశం ఇస్తే చిప్ప పట్టించి పక్క రాష్ట్రానికో విదేశాలకో పోయి అడుక్కు పరిస్థితి చేస్తావా 4 కోట్ల మంది ప్రజలకు? నీకు ఇవన్నీ పూర్తిగా బొంద పెడుతున్నారు.
బిడ్డ కొడుకు తన ఉనికి చాటుకోవడం కోసం పోటీన ఖర్చు పెట్టి చేస్తున్నటువంటి సభ. అందులో కేసీఆర్ ఏమన్నా ఇద్దరికి ఎవరికన్నా ఒకళ్ళకు బాధ్యతలు అప్పచెప్తాడేమో అని పోటీన పనిచేస్తున్నారు. హరీష్ రావు ఏడున్నాడు ఈ సభకు? కనబడతలేడు. గల్లంత అయిందా ఏంది? అడగండి. ఈ ముగ్గురు కలిసి ఆయన్ని పెద్ద ఆయన్ని ఏమైనా చేస్తారేమో అనుకుంటే ఇద్దరు కలిసి ఇంకొక భావాన్ని గల్లంత చేసినట్లు కనబడుతుంది. ఏది ఏమైనా రాబోయే రోజులలో బీఆర్ఎస్ బీజేపీ అనుబంధం, కౌల పిల్లల అనుబంధం ఎప్పుడో ఒకరోజు బయటపడుతుంది. కవితమ్మ ఎలక్షన్లకు ముందుకు జైలుకు పోవడం, ఇప్పటి వరకు ఈడీ దాడులు సోనియా గాంధీ మీద రాహుల్ గాంధీ గారి మీద చేస్తున్నారు. మరి బీఆర్ఎస్ వాళ్ళు ఇంత దోపిడీ చేశారు, ఒక్కళ్ళ మీద కూడా ఇప్పటిదాకా రాదు. ఒక్క మజ్లిస్ అని కాంగ్రెస్ మీద ఏడుస్తారు కదా, ఒక్క మజ్లిస్ నాయకుని మీద ఈడీ సోదాలు జరిగినాయా? వాళ్ళకి ఒక్కళ్ళకన్నా నోటీసులు వచ్చినాయా? ఎందుకు బీఆర్ఎస్కి మజ్లిస్కి రెండు పార్టీలకే నోటీసులు రావు? దేశంలో ఉన్న ప్రతి ఒక్క వర్గానికి, ప్రతి ఒక్క రాజకీయ నాయకులకు, బీజేపీ గానోళ్ళ ప్రతి ఒక్కరికి వస్తాయి. మరి ఎందుకు ఈ రెండు పార్టీలకే తెలంగాణలో కానీ భారతదేశంలో ఎంఐఎంకి కానీ ఎందుకు నోటీసులు రావు? దీంట్లో దాగున్నటువంటి మర్మం అందరికీ తెలుసు. ఇది మొత్తం మీద కాళేశ్వరానికి సంబంధించి నివేదిక వచ్చింది. భవిష్యత్తులోనే నోటీసులు వస్తాయి. నిజంగానే మరి అవినీతి అక్రమాలు జరిగితే అరెస్టులు కూడా తప్పవంటూ కల్వ సుజాత చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.